హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. CEO లవ్ స్టోరీ పార్ట్ 11. మన వేదాంశ్ తన చెల్లితో మాట్లాడడానికి చెల్లికి దగ్గరికి వెళ్తాడు. చెల్లి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. డోర్ దగ్గరకు వచ్చిన సాధ్విత, అన్నయ్య నువ్వు కూడా పర్మిషన్ అడుగుతున్నావా లోపలికి రావడానికి అని అంటుంది. ఎవరి రూమ్లోకైనా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కదరా అని ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఏమైనా చెప్పాలా అన్నయ్య అని అడుగుతుంది సాధ్విత. అరే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తను ఎవరో కాదు, మన ఆఫీస్లో నా పిఏగా వర్క్ చేస్తున్న వేద. తన గురించి నీ ఒపీనియన్ ఏంట్రా అని అడుగుతాడు. తను చాలా మంచి అమ్మాయి అన్నయ్య. తనని చూడగానే నాకు వదిన అయితే బాగుండు అనే ఫీల్ వచ్చింది నాకు. తనని నువ్వు వదినకి యాక్సెప్ట్ చేస్తావా? అయితే నాకు డబల్ కన్నే సాధ్వి అయితే నీకు కూడా వేద అంటే ఇష్టమే అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య. ఆఫీస్లో చూసినప్పుడే అనుకున్నా తను వదిన అయితే బాగుండని. నీకు కూడా వేద అంటే ఇష్టమని చెప్పావు కదా, ఇంకెందుకు ఆలస్యం, తొందరగా ప్రపోజ్ చేయి. వేదకి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నాన్రా. సాధ్వి తనకొచ్చిన ఒక ఐడియా అని వేదాంశ్కి చెబుతుంది. నేను అలాగే అనుకున్నాన్రా, ప్రపోజ్ చేద్దామని. చూద్దాం, మంచి టైం చూసుకొని ప్రపోజ్ చేస్తాను. అన్నయ్య ఇలాంటి విషయాలు ఎవరైనా లేట్ చేస్తారా? తొందరగా ప్రపోజ్ చేసేసేయి. తను ఎప్పుడు నా వదినలాగా ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తున్నా అన్నయ్య. సాధ్వి ఇంకా పడుకో, నేను ఇంకా వెళ్తాను అని వెళ్ళిపోతాడు వేదాంశ్ తన రూమ్కి. లోపలికి వెళ్ళి వేదకి ఎలా ప్రపోజ్ చేయాలని తన డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాడు. సూర్యకిరణాలు మీద పడుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఒకసారి టైం చూసి అమ్మో నేనేనా 7 దాకా నిద్రపోయింది అనుకుంటాడు వేదాంశ్. ఇవాళకి జిమ్ రూమ్కి డుమ్మా కొట్టి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన వేదాంశ్కి అందరూ డైనింగ్ హాల్ దగ్గర టేబుల్ మీద కనిపిస్తారు. వాళ్ళ అత్త మామ శ్యామల గారు, సాధ్విత, హర్ష, కార్తీకులకు గుడ్ మార్నింగ్ అని విష్ చేసి తన చైర్లో కూర్చుంటాడు. మెయిడ్ వచ్చి అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. హర్ష హాస్పిటల్కి, కార్తీ కాలేజ్కి, సాధ్విక ఆఫీస్కి బయలుదేరుతారు. హర్ష వెళ్తూ మన సాధ్వికకి కన్ను కట్టడం చూసి సిగ్గుపడుతుంది. అలా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వేదాంశ్కి వేదాన్ని చూడాలనిపించి అందరికంటే ముందుగానే ఆఫీస్కి చేరుకుంటాడు. టైం కంటే ముందే వచ్చిన ఆఫీస్లో బాస్ని చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి వాళ్ళ సార్ అందరికంటే ముందు వచ్చారు అని అనుకుంటారు స్టాఫ్. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో అని అనుకుంటారు. మళ్ళీ వేద ఎప్పుడు ఆఫీస్కి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు వేదాంశ్. సీసీ కెమెరా చూస్తూ ఉంటాడు. ఆఫీస్ టైంకి 5 నిమిషాల ముందే ఆఫీస్లకు ఎంటర్ అవుతుంది వేద. వేదాన్ని చూసిన వేదాంశ్ మొహంలో చిరునవ్వు వచ్చి
చేరుతుంది. ఆఫీస్లోకి ఎంటర్ అయిన వేదకి కరణ్ చూపులు తెలుస్తూ ఉంటే సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. క్యాబిన్లోకి వెళ్ళిన వేద టుడే షెడ్యూల్ ఏమీ లేకపోవడంతో తన వర్క్ కంప్లీట్ పనిలో పడుతుంది. వేదకి వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తుంది. రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అంటుంది. వేద సాయంత్రం ఇంటికి వస్తున్నావు కదమ్మా అని అడుగుతారు వినయ్ గారు. అలాగే నాన్న వస్తాను అని చెబుతుంది వేద. సరే నేను ఇంకా ఉంటాను, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి పెట్టేస్తాడు. నాన్న ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంటున్నారు అని ఆలోచిస్తుంది వేద. నానమ్మకు కానీ ఒంట్లో ఏమైనా బాగాలేదా అని అనుకుంటుంది వేద. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాన్న చెప్పేవాళ్ళు కదా అనుకుంటుంది వేద. ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అని తన పనిలో తాను చేసుకుంటుంది వేద. సీసీ కెమెరాలు వేద వస్తున్నప్పుడు కరణ్ వేదని చూడటం చూసిన వేదాంశ్కి కోపం పెరిగిపోతుంది. ఇప్పుడే కరణ్ క్యాంటీన్కి వెళ్ళడం కనబడుతుంది వేదాంశ్కి. వెంటనే క్యాంటీన్కి ఫోన్ చేసిన వేదాంశ్ క్యాంటీన్ ఓనర్కి కరణ్ ఏదైతే ఆర్డర్ చేశాడో అందులో షుగర్కి బదులు కారం యాడ్ చేయమని చెబుతాడు. క్యాంటీన్ ఓనర్ చెప్పిన పని చేయకపోతే బాగోదు అని కరణ్ కాఫీ ఆర్డర్ ఇస్తే అందులో షుగర్ బదులు కారం యాడ్ చేసి ఇస్తాడు. కాఫీ తాగిన కరణ్ రియాక్షన్ ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టు బి కంటిన్యూడ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.